వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఇప్పుడు పొద్దున 6:10 అండి టైం. ఎందుకు ఇంత పొద్దున చేస్తున్నా అంటే అసలు ఇంకా పొద్దున చేయాల్సిందే. ఇంట్లో అందరు పడుకున్నారు కదా అని వెయిట్ చేస్తున్నా, బయట లైట్ వస్తుంది కదా అని. అందుకోసం బయటకు రాగానే చేస్తున్నా. రీజన్ వెరీ సింపుల్. నిన్న 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 టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన కీ ఉంది కదా, ఆ కీ చూసి నేను దడుచుకున్నా. తెలంగాణ భాషలు చెప్పాలంటే దడుచుకున్నా కరెక్ట్గా. ఒక్కొక్క ఆన్సర్ చదువుతున్న కొద్దీ చదవాలా, ఆన్సర్ చదవాలా, కళ్ళు మూసుకోవాలా, ఇట్లా వెంకయాసన వేయాలి. మళ్ళీ ఇంకొక ఆన్సర్ చదవాలా, మళ్ళీ వెంకయాసన వేయాలి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకు అనిపించింది నా బుర్ర బద్దలైపోతుందేమో అని. కానీ తర్వాత అరే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కీ అని చెప్పి మన వెంకయాసన వేసుకుంటూ కూర్చున్నా రాత్రి అంతా. నిద్ర పడితే కదా. మీరు చూడండి, టెలిగ్రామ్ ఛానల్ చూడండి, మొత్తం డిస్కషన్స్. రాత్రి పండుకోలే పోరగాలు, ఒకటే డిస్కషన్స్. ఈ క్వశ్చన్ కరెక్ట్, ఆ క్వశ్చన్ తప్పు, మనం ఎట్లా కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి, ఇది తప్పు అది తప్పు అని ఎవ్వరు ఏకీభవిస్తలే ఆ కీతోని. వెరీ సింపుల్. రీజన్ ఏంటిదంటే ఏం లేదు. ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే తెలంగాణ వాళ్ళు తెలుగు అకాడమీని ప్రామాణికంగా తీసుకుంటారని మనం అనుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కానీ, టీజీపీఎస్సీ కానీ, అండ్ ఈవెన్ ద ఆస్పిరెంట్స్ ఆల్సో వర్ ఇన్ ద సేమ్ నోషన్. ఏంటిది, తెలుగు అకాడమీ ఈజ్ అ ప్రిస్క్రైబ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మనం అనుకున్నాం. కానీ నిన్న వీళ్ళు ఇచ్చిన దెబ్బకి మొత్తము మనకి మబ్బిడిపోయింది అంటాం కదా, అందరిది మబ్బిడిపోయింది. ఓకే, ఇది కాదు, తెలంగాణకి తెలుగు అకాడమీ ప్రామాణికమైన సోర్స్ కాదు, ఇంకా చాలా కూడా తీసుకోవచ్చు అని. ఎందుకంటే నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో టాటా మెగ్రాహిల్ అనే ప్రైవేట్ పబ్లికేషన్స్ని పోస్ట్ చేశారు, ఇంకా వేరే ఆథర్స్ని పోస్ట్ చేశారు. అయితే వాళ్ళు దో దే ఆర్ ద గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. టిఎంహెచ్, టాటా మెగ్రాహిల్ మేము చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. కానీ అది వండర్ఫుల్ పబ్లికేషన్స్ అయినప్పటికీ ఎక్కడ కూడా దాన్ని మనము అథెంటికేటెడ్ ప్రామాణికమైన సోర్స్ తీసుకోలేదు. ఎందుకు అని అంటే, ఒకవేళ ఇదే ప్రశ్నలు వీళ్ళు ఒకవేళ ఆస్పిరెంట్స్ సార్ టిఎంహెచ్లో ఇట్లా చెప్పారు, ఎస్టాంధ్రో అట్లా చెప్పారు అంటే వీళ్ళు ఏం చెప్తారు, అది మాకు ప్రామాణికమైన సోర్స్ కాదు, ఇట్స్ నాట్ అథెంటికేటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొట్టిపడేస్తారు. మరి ఆస్పిరెంట్స్ చెప్తేనేమో మీరు కొట్టిపడేస్తారు, మరి మీరు ఇస్తేనేమో అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఇంకొక పాయింట్ ఎక్కడో మెన్షన్ చేశారు సార్, ఏదో ఏదో హామీద్ కుంజరునో ఏదో సమ్ బుక్. ఆ బుక్ నాకు గుర్తు రావట్లేదు పేరు. ఆ బుక్ తెలుగులో లేదు, మీరు దాన్ని ప్రామాణికంగా ఇచ్చేశారు. తెలుగులో లేదు. మరి లేనప్పుడు అది ఎట్లా మీరు ప్రామాణికంగా తీసుకుంటారు సార్? ఆ ప్రైవేట్ ఆథర్ దట్ బుక్ ఎవరో ముస్లిం ఆథర్ అనుకుంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు సడన్గా. మరి ఆ బుక్ తెలుగులో లేదండి. మరి తెలుగులో లేనప్పుడు మరి అది మీరు ఎట్లా కోట్ చేస్తారు? ఇన్ఫర్మేషన్ అనేది అన్నిట్లలో ఉండాలి కదా. ఇప్పుడు ఈ ఎగ్జాము తెలుగులో ఇంగ్లీష్లో రెండు రాస్తున్నప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో కూడా ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది కదా. అఫ్ కోర్స్ మీరు క్వశ్చన్ పేపర్లో మీరు మెన్షన్ చేశారు, నోటిఫికేషన్లో ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీస్ అరైజెస్ ద ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ అని రాశారు, దట్ ఫైన్, అది ఓకే క్వశ్చన్ పేపర్ పరంగా. కానీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుగులోనే అవుతారు కదా. వీలైతే ప్రిపరేషన్ అయితే తెలుగులో వేయరు కదా సార్, ఇంగ్లీష్లో వేయరు కదా. అదొకటి. ఇంకోటి, ఆర్టికల్ 23, 24, 34, 46 అనేది ఉంది కదా. దాంట్లో 23, 24లో మీరు ఒకటి రాశారు, ఏది లేబర్లో ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నారని రాశారు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగానే తీసుకోవాలి, కానీ దాన్ని మీరు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ అని ఏ విధంగా అనగలుగుతారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని మీరు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఇస్తున్నాం 23, 24 అని మీరు అంటే ఇంకొకరు వెళ్ళి గొడవ వేయచ్చు కదా సార్. ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, అరే మీరు ఎన్ని ఇస్తారా ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ వాళ్ళకి 23, 24 అంటే కరెక్ట్ అవుతుందా? కాదు కదా సార్. యూ హ్యావ్ మెన్షన్ దట్ 23, 24 ఆర్ రిలేటెడ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్. హవెవర్ యూ హ్యావ్ మెన్షన్ దట్, యూ హ్యావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎస్సీస్. కానీ ఎక్కడ కూడా ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు సార్. సో ఇట్లాంటి చూసినప్పుడు మాకు అనిపిస్తుంది, ఏంది అసలు వీళ్ళు ఏం రాస్తున్నారు, వీళ్ళు మెన్షన్ చేస్తున్న పాయింట్ ఏంటిది? వీళ్ళు అంటే మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఎంత దూరం అయినా పోతారా సార్? ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి అడిగినట్టు మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా పోయేటట్టున్నారు మీరు పరిస్థితి. ఇంకొకటి, పున్నమంజయ్య గారికి ఫోన్ చేశారన్నారు మీరు, అది మెన్షన్ చేశారు సార్. మీరు చేశారు సార్ ఫోన్, మరి మేము చేయొద్దా? మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అది ఉంది కదా, నీలగిరి కౌల సంచికను, నీలగిరి కౌల చరిత్ర, దాని మీద ఉంది కదా ఇష్యూ.
మీరు క్లియర్గా మీ దాంట్లో అఫిడవిట్లో మెన్షన్ చేశారు, యూ హ్యావ్ కాల్డ్ పున్నం అంజయ్ గారు అండ్ కన్ఫర్మ్డ్. మీరు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, కానీ అది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అయి ఉంటేనే కదా అది తెలిసేది. ఎక్కడ పబ్లిష్ అయి ఉంది సార్? ఎక్కడ పబ్లిష్ అయి ఉంది? ఆల్రెడీ క్లియర్గా ఒక బుక్ ఉంది, నీలగిరి కవల చరిత్ర అనే బుక్ కూడా ఉంది, అది అది అవుతుంది పబ్లిషింగ్, అది బయట కనబడుతూనే ఉంది. మీరు ఆయనకు ఫోన్ చేసి మీరు ఇది రాసారా అది రాసారా అని మీరు అనుకొని కన్ఫర్మేషన్ చేసుకుంటే, ఇప్పుడు ఆయన అంటే ఉన్నాడు, మనిషి ఉన్నాడు కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు సార్. మరి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఏదో వచ్చిందనుకో, పాత క్వశ్చన్ శిక్ష దేవరాయ కాలంలో వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? అప్పుడు రిఫరెన్సెస్ కోసం ఏం చేయాలి? ఇక ఆస్పిరెంట్స్ ఏం చేయాలి? ఇక మేబీ క్షుద్ర పూజలు చేయాలేమో, ఏ అమావాస్య పౌర్ణమికి చేసి అనుకోవాలనుకుంటా. క్షుద్ర పూజ చేస్తే ఇట్లా వస్తే ఒక విధంగా, అట్లా వస్తే ఇంకో విధంగా. అదే అండి, మరి మీరు ఆలోచించండి, టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఇది ఏంది కరెక్ట్ అని. నాకైతే మీరు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ నాకైతే ఆనందం ఇవ్వలేదు, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మేబీ అదర్స్ కూడా అట్లాగే అనిపించుండొచ్చు, ఈ వీడియోలో తెలిసిపోతుంది. చూడండి, మన మిత్రులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, మీరు వాళ్ళు ఇచ్చిన టీజీపీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ కీ కేసు మీద మీరు కరెక్టే అంటే ఎస్ అని కొట్టండి, ఎస్ అని కామెంట్ చేయండి, లేదు కరెక్ట్గా లేదంటే నో అని కామెంట్ చేయండి. చూద్దాం అసలు నిజంగానే నా ఒపీనియన్ మీతో ఏకీభావం, ఆర్ ఇన్ ద సేమ్ పేజ్, జస్ట్ విల్ నో, రైట్? సో అదే అండి, చాలా మంది అయితే లేరు, ఎందుకంటే మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ ఒక ఆల్రెడీ టెలిగ్రామ్లో మంచి ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 2000-3000 మంది ఉన్నారు. టీజీపీఎస్సీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోవర్ట్స్ ఉన్నారు, వాళ్ళ మీడియా, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. వాళ్ళని అడగండి రాత్రి ఎంత డిస్కషన్ జరిగిందో కౌంటర్ గురించి, మీకే తెలుస్తుంది కదా. నేను అబద్ధం చెప్పినట్టయితే మీ వాళ్ళని కనుక్కోండి సార్. ఎన్ని పొద్దున లేస్తే 2000 మెసేజ్లు ఉన్నాయి, ఎవరు ఏకీభవించట్లేదు. సో మరి మీరు ఎట్లా రాశారో నాకైతే తెలియదు. అఫ్ కోర్స్ నేను దాని మీద ఇప్పుడు మీరు మిమ్మల్ని వచ్చి నేను దాని మీద చేయట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫైల్ చేశారు, అది కోర్టులో ఉంది కాబట్టి జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఇంకా మీరు జడ్జి గారు ఏం చెప్తే అది వినాలి కాబట్టి, అది ఫైనల్ కాబట్టి విల్ యాక్సెప్ట్ దట్. బట్ అట్లీస్ట్ వీఆర్ నాట్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇక మిగతా మన మిత్రులు నేను అన్నట్టు కింద కామెంట్లో చూస్తే తెలిసిపోతుంది నిజంగానే నా వాదనతో ఏకీభవిస్తుందా లేకపోతే నేను టైంపాస్ కోసం ఈ వీడియో చేస్తున్నానా తెలిసిపోతుంది. అదే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నేను ఇచ్చిన చదివిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఇప్పుడు కౌంటర్ ఇది వాళ్ళు ఇచ్చిన చదవని వాళ్ళ కోసం ఒక పాయింట్, అంటే వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ప్రైవేట్ సోర్సెస్ని మెన్షన్ చేశారు, అవి వాటిని ఆథెంటికేటెడ్గా తీసుకున్నారు. మనమేమో ఇంతవరకు ప్రైవేట్ సోర్సెస్ చదవట్లేదు, అది కరెక్ట్ కాదు అని మనం అంటున్నాము, వాళ్ళు ఇట్లా ఇచ్చారు. సో ఈ విషయం అర్థమైన వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేనైతే మీరు టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ దీని మీద ఈ కేసు మీద ఇస్తే వాళ్ళు ఇచ్చింది కరెక్టే అని అనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి కామెంట్లో, లేకపోతే నో అని టైప్ చేయండి. యూజువల్గా నేను అడిగాను కామెంట్స్, ఎందుకంటే నేను ఏ ఛానల్లో కూడా ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అని ఇంతవరకు వాడలేదు, ఒక్కసారి కూడా వాడలేదు. ఎందుకంటే నేను చెప్పేది నేను కరెక్ట్ అని నమ్మితేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను. కానీ ఇందులో ఎందుకు అడుగుతున్నా అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, లార్జర్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి, నేనేమన్నా తప్పుపోతున్నానా, నేనేమన్నా తప్పుగా థింక్ చేసినా, నేనేమన్నా తప్పుగా రీడ్ చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద అదర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే నాది అతి సామాన్యమైన బ్రెయిన్, కానీ చాలా మంచి పీపుల్ ఉన్నారు ఆస్పిరెంట్స్లో. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ దెమ్ యాజ్ వెల్, మేబీ ఇఫ్ వెదర్ ఐఎమ్ గోయింగ్ రాంగా లేకపోతే మొత్తం కమ్యూనిటీ తప్పుందా, ఐ వాంట్ టు నో. సో ఫ్రెండ్స్ చూడండి, నేను అన్నట్టు మీరు వాళ్ళు ఇచ్చిన దానికి ఏకీభవిస్తే ఎస్ అని కొట్టండి, లేదు అంటే నో అని కొట్టండి. చూద్దాం, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. అప్పుడు మనము రేపు వాళ్ళతో అడిగినప్పుడు ఇది చెప్పొచ్చు, సార్ ఇట్లా చూడండి సార్ ఇంతమంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేనంటే వచ్చి వీడియో చేసిన అండి, చాలా మందికి కూడా ఇదే అభిప్రాయం ఉండొచ్చు, కానీ భయంతోనో దేంతోనో చేయట్లేదు, లేకపోతే మాటలు రాకపోవడం వల్లనో ఫర్ సమ్ రీజన్ దే ఆర్ నాట్ మెన్షనింగ్ దేర్ ఇంటర్నల్ వాయిస్. నేను తీసుకున్న వాయిస్, మీరు దానికి సపోర్టో రిజెక్ట్ ఏదో ఒకటి చేయండి. అట్లీస్ట్ ఇందులో రెండు జరుగుతాయి, సపోర్ట్ అవుతుంది, లేకపోతే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా, అది నేను చెప్పేది. అదే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా హ్యాపీ వీకెండ్. ఈరోజు సండే కదా, సో చూద్దాం ఏమవుతుందో. రేపు కేసు ఉంది కదా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గ్రేట్ సండే, బాయ్.